రాజన్న మూవీ. సో ఎందుకు మధ్యలో మీరు కొంత కమిట్ అయిన తర్వాత? లేదండి, నేను అవ్వలేదండి. ఫస్ట్ నుంచి కూడా నాగార్జున వాంట్స్ కీరవాణి అన్నయ్య ఆ సినిమాకి, అంతే. విజేంద్ర ప్రసాద్ గారిని అప్రోచ్ అవ్వడం కానీ మాట్లాడటం చేయలేదు. ప్రశాంత్ గారు ఫస్టే చెప్పారు, ఇలాగ నాగార్జున గారు కీరవాణి కావాలంటున్నాడు. ఓకే అండి ప్రశాంత్, ఫైన్, ఓకే. అట్లా. శ్రీనివాస్ రెడ్డి గారి సినిమాలు చేస్తున్నప్పుడు పార్ట్నర్షిప్ ఏమన్నా ప్లాన్ చేశారా? నో. ఆయన కూడా కొంత పార్ట్నర్షిప్ బేస్ మీద కొన్ని మూవీస్ చేసేటప్పుడు లేదండి, శివాజీ అబ్బాయి అసలు మన అలాంటి వాటిల్లో వేలు పెట్టాం అసలు, దరిదాపులో కూడా వెళ్ళి ఇచ్చేది రూపాయి తక్కువ ఇస్తారో ఇవ్వండి, అంతే, అంతవరకు చేస్తాను, అంతే. ఏమన్నా క్లాష్ వచ్చాయా అంటే ఫైనాన్షియల్ సంబంధం ఎవరి మధ్యన? మీ అమౌంట్లో? లేదండి, ఎప్పుడూ లేదు. అసలు రెడ్డి గారి దగ్గర అలా ఉండదండి. రెడ్డి గారు ఈజ్ మై ఫ్యామిలీ మెంబర్. రెడ్డి గారు డైరెక్టర్ అన్నదా, ఆయన ఏమండి ఈ సినిమాకి ఇంతే, అలాగే సార్. ఈ సినిమా కొంచెం ఎక్కువ ఉందండి, అలాగే సార్, ఓకే. బికాస్ ఆ బాండేజ్ ఉంది. అంటే కొన్ని కంపెనీస్కి ఉంటాయి బాండేజ్ డెఫినెట్గా. నాయుడు గారి దగ్గర అంతే, ఈ టీవీ కంపెనీస్ కూడా అంతే. నేను బడ్జెట్ బాండేజ్ ఉండదు. ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు వస్తారు చూడండి, ఒకటే సినిమా ఇస్తారు, హిట్ అయితే ఉంచుకుంటారు. సో అలాగా వచ్చినప్పుడు కొంచెం నేను స్ట్రిక్ట్గా ఉంటాను. ఓకే, ఇంతైతేనే చేస్తానండి, లేకపోతే లేదు. ఎందుకంటే ఆ రిలేషన్ ఉండదు కదండి. సో ఇక్కడ రిలేషన్ చూసుకుంటా, నాట్ బడ్జెట్. వాళ్ళకి ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమాకి వస్తుంది, ఏముంది దాంట్లో. సో ఆ కంటిన్యూటీ చూసుకుంటా ఎప్పుడైనా, అంతే. ఇప్పుడు చాలా సినిమాలకి ఏమంటే మేము 2,000 ఇచ్చుకోగలమండి, 3,000 ఇచ్చుకోగలం, సరే అంటే వాళ్ళు జెన్యున్గా అడుగుతున్నారా లేదా అని చూస్తాను. ఓకే, సరే పాడతాను, ఓకే, ఇంతే కావాలి. ఎస్పెషల్లీ డివోషనల్ సాంగ్కి ఇంతే కావాలని పట్టు కూర్చో, బ్లెస్సింగ్సే కదండి పాడేది, అట్లా. ఓకే. ఇప్పుడు పార్ట్నర్షిప్ ఎప్పుడు లేదు, లేదు అసలు, నెవర్. తలకాయ నొప్పేదంతా పార్ట్నర్షిప్ పెట్టుకుని. ఇప్పుడు పార్ట్నర్షిప్ పెట్టుకోవాలంటే అంత అంత ఫైనాన్షియల్ ఇది నా దగ్గర లేదు. నేను చెప్పేది వర్కింగ్ పార్ట్నర్షిప్. లేదండి, అసలు టాపిక్కే రాలేదు కదా. 6 సినిమాలు చేశారు మీరు? 6 సినిమాలు అండి, అసలు రాలేదు. ఇప్పుడు ఇంకో సినిమా కూడా చేస్తున్నాను, భార్యదేవ భవాని, స్టార్ట్ అయింది కంపోజ్, అసలు 5 లేదు. ఎక్కువగా మీరు రిపీటెడ్గా భాస్కర్ భట్ల గారితోనే మేజర్గా రాపించడానికి రీజన్ ఏమైనా ఉందా? కాంబినేషన్ అండి, అంతే. దానికి ఇంకో మాట ఏం చెప్తాం. ఓకే, కాంబినేషను, అవైలబిలిటీ, ఆ వే ఆఫ్ రెస్పాన్స్. అడిగిన వెంటనే గురుజీ ఎక్కడ ఉన్నారంటే ఓకే అండి. ఆయన ఎంత బిజీగా ఉన్నా కానీ ఏనాడు కూడా ఆయన బిజీగా ఉన్నానండి తర్వాత చూద్దామనో ఎటువంటి యాటిట్యూడ్ ఆయన ఎప్పుడు చూపించలే. చాలా ఫ్రెండ్లీగా, గురుజీ సినిమాకి ఇంతే ఉంది బడ్జెట్, కొంచెం రాసి పెట్టాలంటే అలాగేనండి రాసి పెడతాం. ఒక అండర్స్టాండింగ్ అండి, అంతే. దానికి ఏమని చెప్తాం. ఓకే. ఎట్ ద సేమ్ హిట్స్. నాకు చంద్రబోస్ గారితోనే అంతే, భాస్కర్ భట్ల గారితో ఎంత ఇది ఉందో చంద్రబోస్ గారితోనే అంతే ఇది. అవును, రిపీటెడ్ అయిన వాళ్ళిద్దరిలో కూడా ఏం ఎక్కువ మోర్ ఫ్రెండ్లీ. అవునవును. ప్రతి సినిమాకి సినిమా చిన్నదా పెద్దదా అని కాకుండా కమిట్మెంట్తో ముందుకెళ్తున్నారు. కానీ చూసే వాళ్ళకి ఏంటంటే శ్రీలేఖ గారు మళ్ళీ చిన్న సినిమా ఇది చేస్తున్నారు, మనకెందుకులే అని వాళ్ళు కొంతమంది అప్రోచ్ కానీ సినిమాలు కూడా కొన్ని మీ దాకా వచ్చి ఉంటాయి నాకు తెలిసి ఆ డిస్కషన్స్ వచ్చినప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీహరి గారి టైంలో కూడా మీకు ఇలాంటి డిస్కషన్స్ మీ దాకా వచ్చినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యే వాళ్ళని? అప్పుడు రాలేదండి, లేటర్ అని వచ్చినాయి. ఇప్పుడు ఆ టైంలో వచ్చి ఉంటే ఏంటంటే సరిదిద్దుకుందాం. ఆ టైంలో రాలే డిస్కషన్స్. అంటే అదే చెప్తున్నాను కదండి, ఏ సినిమా చేయొచ్చు ఏ సినిమా చేయకూడదు అంటే ఒక వే ఇలాగే వెళ్ళాలన్నది నాకు తెలియలేదు. డెఫినెట్గా తెలుసుంటే అప్పుడే నేను దాన్ని కరెక్ట్ చేసుకుని ఆ దీంట్లోనే వెళుదును. లేటర్ అని ఒక 4 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత వస్తే డిస్కషన్ దానికి చేయలేము కదా. ఇప్పుడు మీరు అలా అంటున్నారండి, నాకు ఆ టైంకి నాకు అన్నం పెట్టిన సినిమా డెఫినెట్గా అంతే కదా. కదండి, అంతే కదా. ఇప్పుడు థర్డ్ పర్సన్ ఏమన్నా మాట్లాడతారు, హ్యాపీగా ఎలాగన్నా మాట్లాడతారు, వాళ్ళు వచ్చినాక ఇవ్వరు కదండి. సరే ఏమన్నా అప్పుడు అమ్మ నువ్వు చేయొద్దు నేను ఇది ఇస్తున్నాను ఇది చెయ్యి అంటే అది వేరేలా ఉంటుంది. ఓకే, డెఫినెట్గా ఇది మానేసి ఇచ్చేస్తాం. కమిట్ అయిపోయిన తర్వాత ఇది కాదు నాది చెయ్యి అంటే అది కష్టం కదా. ఇప్పుడు అప్రోచ్ అయిన వాళ్ళని ఫస్ట్ తీసుకుంటా. అండ్ ఆ టైంలో నాకు పిలిచి ఏ సినిమా ఇస్తే అదే నేను మహాప్రసాదం కింద భావించానే తప్పితే అయ్యో ఇది చిన్నది చేసినందువల్ల నాకు పెద్ద అయిపోతున్నాయి, చిన్న సినిమాలు అనుకుంటారేమో అన్నది నాకు తెలియలేదు నిజంగా. అసలు నిజంగా అలాంటి మెంటాలిటీ, కమర్షియల్ మెంటాలిటీ ఉంటే ఐ వుడ్ బీన్ డిఫరెంట్ లెవెల్. నాకు నిజంగా తెలియదు నాకు. కానీ శ్రీనివాస్ రెడ్డి గారి మూవీస్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన కొన్ని మూవీస్ రాకముందు ఫైనాన్షియల్గా మీరు చాలా ఇబ్బందులు పడ్డారు.
అప్పుడు మరి మీ ఫ్యామిలీకి సంబంధించిన సపోర్ట్ ఎవరు మీకు ఇవ్వాల? అప్పుడు సేమ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అదే కాపాడింది అంతే. అంతేగా అంతేగా అంతే. అంతేగా అంతే. అందుకేనా మీరు క్రిస్టియానిటీ సాంగ్స్ ఎక్కువ పాడింది? అందుకనేగా అన్నది కాదండి, రాంగ్ అది. అందుకనేని కాదు. 95లో ఓ రోజు, అలాగే దీపావళి ఆ రోజు ఫస్ట్ టైం ఆ సాంగ్ పాడడం, ఆలయంలో ప్రవేశించండి అని ఒక పాట. నాకేంటో క్రాకర్స్ కాల్చుకోవాలని అన్నాను. కరెక్ట్గా వాళ్ళు 7 o'clockకే పెట్టారు రికార్డింగ్. ఓకే. ఆ రోజు నాకు అప్పుడు మౌన వ్రతాలు, అమావాస్య వస్తే మౌనం పూజలు ఇవన్నీ ఎక్కువ ఉండి, అమావాస్య పూర్వం ఆ రోజు అమావాస్య వచ్చింది, అదే జనరల్గా వస్తుంది కదా. ఓకే. నాన్నగారు అన్నారు, నా ఏదో క్రిస్టియన్ సాంగ్ అంట అన్నాను. అయితే ఏమైంది, పాట కాదా అది అన్నారు. పాట ఏదో అన్నాను. నేను క్రాకర్స్ కాల్చుకోవాలి అన్న. వచ్చిన తర్వాత కాల్చుకుంది కానిలే, ఎక్కడికి బావు క్రాకర్స్ అన్నారు. సరే, 95 అంటే చిన్నదాన్ని. సరే అని స్టూడియోకి వెళ్ళాను, పాట పాడాను. మామూలుగా అన్ని పాటలాగే అది కూడా పాడేసి వచ్చేసాను. కట్ చేస్తే 2 monthsకో 3 monthsకో పెద్ద హిట్ ఆ సాంగ్. ఆలయంలో ప్రవేశించండి అనేది క్రిస్టియన్ దీన్ని తిరగరాసిన పాటగా అయిపోయింది. ఓకే. కొన్ని వేల క్యాసెట్లు, మళ్ళీ ఆర్డర్స్ వాళ్ళకి ప్రొడ్యూసర్స్కి. అప్పుడంతా క్యాసెట్లే కదా. మళ్ళీ ఆర్డర్స్ వచ్చేసరికి ఎవరు పాడారు? శ్రీలేఖన అమ్మాయి పాడింది. ఇంకా అమ్మాయి హిందువా, క్రిస్టియన్ సాంగ్ పాడుతుందా, అసలు మనం పాడించుకోవచ్చా అన్నది ఏమీ లేదు, వాళ్ళకి హిట్ అంతే. ఓకే. సో శ్రీలేఖ గారు పాడారు కాబట్టి హిట్. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళదే ఆల్బంలో వేరే పాటలు పాడాను, సిల్వలో నాకే కాదు, అది పెద్ద హిట్. ఇంకా అలా ఏమైపోయిందంటే ఏది పాడితే అది హిట్ 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 హిట్. ఇప్పుడు సిద్ధి శ్రీరామ్ ఏది పాడితే అది హిట్. సో అట్లా అయిపోయిందండి. ఏమైపోయింది, వస్తే నేను కాదనలేను కదండి, అది సంగీతమే, భగవంతుడు ఇచ్చిన అవకాశం. అది క్రిస్టియన్ పాట లేకపోతే వెంకటేశ్వర పాట, డివోషనల్ పాట నేను చూడలేదు, పాడుకుంటూ వెళ్ళిపోయాను. అలా ఏమైపోయింది, 4000 పాటల వరకు పాడేశాను. ఇప్పుడు విషయం ఏంటంటే, మీరు క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోయారు. మీరు మొత్తం హిందూ మతాన్ని వదిలిపెట్టేసి క్రిస్టియానిటీలో జాయిన్ అయిపోయి మతం తీసేసుకొని ఈ 4000 పాటలు పాడారని చెప్పేసి చాలా మెసేజ్లు వస్తున్నాయి. మహానుభావులు నమస్కారం. అలా అనుకునే వాళ్ళందరికీ నమస్కారం అండి. ఇప్పుడు రేపొద్దున నేను ముస్లిం సాంగ్ ఏదైనా పాడితే ముస్లింగా మారిపోయినట్టు కాదండి, దయచేసి. వీఆర్ మ్యూజిషియన్స్ అండి, ఐఎమ్ మ్యూజిషియన్. నేను క్రిస్టియను పాడాలి, ముస్లిము పాడాలి, ఇంకోటి ఏదన్నా వస్తే శివుడిది పాడాలి, వెంకటేశ్వరది పాడాలి, అందరూ దేవుడే. మ్యూజిక్ అనే దానికి ఏమంటారు, కులమత భేదాలు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోవాలి. సో అందరికీ విన్నపం ఏంటంటే, ఐఎమ్ పక్కా హిందూ. జీసస్ సాంగ్స్ పాడాను, దేవుడి దయ వల్ల అవి హిట్లు అయినాయి కాబట్టి ఎక్కువ పాడాల్సి వచ్చింది. ఏదో ఒకటి ఉంది, మీరే బాగా చెప్పగలరు, బీయింగ్ అదే రోమన్లో ఉంటే రోమన్ లాగా ఉండాలి అనేది సామెత ఉంది. ఎక్కడ ఉంటే వాళ్ళలా ఉండాలని అది నేను ఎక్కువ ఇదవుతాను. ఇప్పుడు హిందూగా ఉంటే చక్కగా బొట్టు పెట్టుకుని కుంకుమ పెట్టుకుని వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను, మనం ఇవన్నీ ఉంటాయి. జీసస్ సాంగ్ పాడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి బొట్టు ఇష్టం ఉండదు. అవునా, తీసేయి, ఏముంది, నాకు అందులో పోయేదే ఉంది. సో నేను బొట్టు తీసేసినంత అమ్మాయి క్రిస్టియన్ అయిపోయింది అనుకోవడం తప్పు కాదు. మీరే కాదు, నాకు కూడా చాలామంది అవి వచ్చినాయి, అడిగారు కూడా. సో దట్స్ నాట్ ట్రూ. అది సో ఇలా జరిగింది. అలానే ఇప్పుడు అలా అనుకుంటే నాకు రాఘవేంద్ర గారు పిలిచి అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ఎవరు? మరి నేను శ్రీశైలంలో ఇప్పుడు ప్రాజెక్ట్ రిలీజ్ అవ్వాల్సింది ఉంది. శ్రీశైలం మీద చరిత్ర మీద నేను సౌండ్ అండ్ లైట్ మ్యూజిక్ చేశాను దానికి. ఇవన్నీ నేను చేయను. అలా అయితే మరి అన్నమయ్య సినిమాలో అలరి చంచలమైన ఆత్మలందుండని పాటలు కదండి. ఇప్పుడు నేను క్రిస్టియన్ అయితే అవి ఇవ్వరు కదా. సో బేసిక్గా ఐఎమ్ హిందూ. క్రిస్టియన్ సాంగ్స్ ఏ వర్క్ వచ్చినా నాకు చిన్నదా పెద్దదా అది ఏంటా నేను ఎప్పుడు చూడండి. వర్క్ వచ్చితే అది మహాప్రసాదం అంతే, నాకు భగవంతుడు ఇచ్చాడు, దాన్ని నేను ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటాను అనేది అట్లా చూస్తాను. దిస్ వన్ క్లారిఫికేషన్, మెయిన్ క్లారిఫికేషన్. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్.